హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ అనే లెటర్తో ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఏ నంబర్తో ఈ అక్షరం మ్యాచ్ అవుతుంది, అలాగే వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ రత్నాన్ని ధరిస్తే మంచిది, ఎటువంటి కలర్ దుస్తులను ధరించకూడదు, ఎటువంటి దుస్తులు ధరిస్తే వీరికి రాజయోగం కలుగుతుంది, అలాగే ఇక ఏ లెటర్తో మొదలయ్యే పేర్లు కలవారు వీరికి మంచి కాంబినేషన్ అవుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూర్వంలో మన పెద్దవాళ్ళు అందరూ కూడా రామకోటిని రాసేవారు. అంటే రాముడు తన జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించినా కూడా ధీటుగా ధైర్యంగా నిలబడి అన్నింటినీ ఎదుర్కొని మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అందుకోసం ఒక రకంగా మన పేరులో ఉన్నటువంటి లోపాలను కూడా ఇది సరిచేస్తుంది. అది ఏ అక్షరం గల పేరు వారైనా సరే రామకోటి రాయడం అనేది ఉత్తమంగా మన పెద్దవాళ్ళు మనకి నిర్ణయించి ఉంచారు. ఎందుకంటే రాముడు మనకు ఆదర్శనీయుడు. అంతేకాకుండా ఇలా రామకోటి రాయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక ముఖ్యంగా ఆర్ లెటర్ గల వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే ఆర్ లెటర్ అనేది చాలా స్ట్రాంగ్ లెటర్ అని చెప్పవచ్చు. అలాగే వీరు ఎప్పుడూ వీరి గురించి మాత్రమే కాకుండా ఎదుటి వారి గురించి బాగుండాలి అని ఆలోచనని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా వీరికి పైకి రావాలని తపన ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరికీ మంచి చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆర్ అనే అక్షరం ఏ నంబర్తో వచ్చింది, దానివల్ల మీకు కలగబోయే మంచి ఫలితాలు, కష్టాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆర్ అక్షరంతో చూసుకున్నట్లయితే న్యూమరాలజీ పరంగా ఈ పేరుకి 2 నంబర్ వస్తుంది. 2 అంటే చంద్రుడు. ఇక వాల్యూ పరంగా చూసుకున్నట్లయితే దీనికి 9 నంబర్ వస్తుంది. ఈ 9 సంఖ్య వచ్చిన పేరు గల వ్యక్తులు చాలా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. ఇక వీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక వెనక్కి తగ్గరు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ పేరు గలవారు 2 ఇంకా 9 నంబర్ల గల కాంబినేషన్తో ఉంటారు. అంటే 2 అంటే చంద్రుడు చాలా సాఫ్ట్, అలాగే 9 చాలా స్ట్రాంగ్. కాబట్టి వీరు ఒకవైపు స్ట్రాంగ్గా ఉండగలరు, అలాగే మరోవైపు నెమ్మదిగా కూడా ఉండగలరు. ఇక ఆర్ అంటే చాలా పవర్ఫుల్ లెటర్ అని చెప్పవచ్చు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఆర్ అంటే రిలయబుల్, అంటే నమ్మకం. ఇక ఈ ఆర్ లెటర్ గల వ్యక్తులను చూసినట్లయితే వీరు నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళతారు. వీరు ఒక్కసారి ఎదుటి వారిని మన అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే ఎదుటి వారితో వీరు ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలు, వారి గురించి మీరు మొత్తం అర్థం చేసుకుంటారు. అంటే వీరు మనతో జీవితాంతం ప్రయాణిస్తారా లేదా మోసం చేస్తారా అన్న విషయం కూడా వీరికి తెలిసిపోతుంది. అంటే పక్కవారి మనస్తత్వాన్ని చాలా ఈజీగా స్టడీ చేయగలరు. ఇక ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గలవారు ఎదుటి వారితో చాలా నమ్మకంగా ఉంటారు. అలాగే నమ్మకంగా ఉన్న వారితోనే వీరు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వీరికి ఎదుటివారు మోసం చేస్తారు అన్న చిన్న అనుమానం వస్తే చాలు వారిని దూరం పెట్టేస్తారు. కొన్ని లెటర్స్ని చూసుకున్నట్లయితే ఈజీగా సక్సెస్ని చూస్తారు. కానీ ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేవారు అంత ఈజీ కాదు. వారు మొదట్లో కెరీర్ స్టార్టింగ్లోనైనా కొన్ని కష్ట నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలా కొన్ని స్ట్రగుల్స్ చూసిన తర్వాత సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది. ఆర్ అనే అక్షరానికి న్యూమరాలజీ ప్రకారం వచ్చే నంబర్ 9. ఈ 9ని చాలా స్ట్రాంగ్ నంబర్గా చెప్పవచ్చు. ఇక ఈ నంబర్ కలవారు ఇల్లు కట్టుకోవాలన్నా, కార్ కొనుక్కోవాలన్నా లేదా లగ్జరీ లైఫ్ చేయాలన్నా మీరు కెరీర్లో త్వరగా ఏర్పాటు చేసుకుంటారు. కేవలం 1-2 ఇల్లు అలాగే కారు కాకుండా వారి అవసరానికి సరిపడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి సంపాదనతోనే ఏర్పడతాయి. ఇక ఆర్ అక్షరానికి వచ్చే వాల్యూ 9. ఇక వీరి లక్కీ నంబర్ అలాగే వీరి లక్కీ కలర్ చూసుకున్నట్లయితే రెడ్ అండ్ వైట్. ఇక ఈ ఆర్ లెటర్ వాళ్ళు గ్రీన్ కలర్ని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పవచ్చు. ఇక మీరు ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి టార్గెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అలా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఫెయిల్యూర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3-4 పనులు ఒకేసారి పెట్టుకుంటే కనుక ప్రతి పని మీద ఒకే రకమైన ఇంట్రెస్ట్ని చూపించలేము. కాబట్టి ఫెయిల్యూర్ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇక ఇలా కనుక ఒకదాని తర్వాత ఒకటి టార్గెట్ని ప్లాన్ చేసుకుంటే ఆర్ అనే అక్షరం కలవారికి తిరుగు అనేది ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్ అనే అక్షరం కలవారు డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేవారు అసలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆర్ అనే అక్షరం వారు దురలవాట్లకు దూరంగా ఉండాలి. అసలు వీళ్ళకి దురలవాట్లు అనేవి ఉండవు, కానీ ఒకసారి అలవాటైతే వాటిని మానుకోలేరు.
ఎందుకంటే ఈ ఆర్ లెటర్ వాళ్ళకి దయాగుణం దానగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్ లెటర్ వాళ్ళు చాలా టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అని చెప్పవచ్చు. అది ఏ రంగానికి చెందిన వాళ్ళైనా సరే ఇక వీరికి జీవితానికి సరిపడా కావలసినంత డబ్బుని సంపాదించుకుంటారు. కానీ ఒక్కసారి మీరు చెడు అలవాట్లకు బానిస అయితే మాత్రం మీ కెరీర్ని నష్టపోతారు అని గుర్తుంచుకోండి. వీరికి ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఫ్రెండ్స్ వల్ల కూడా వీరు చాలా బాధపడతారు. ఇక వి లెటర్ని మినహాయిస్తే మిగిలిన ఏ లెటర్నైనా కూడా అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కూడా వీరికి సరిపోతుంది. ఇక ఆర్ లెటర్ వాళ్ళు పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవించడం, వారి మాటను జమదాటకుండా ఉండడం అనేది చూడవచ్చు. ఇక పేరెంట్స్ని వీళ్ళు పిల్లలులాగా ఎంతో ప్రేమగా చూసుకుంటారు, ఎఫెక్షనేట్గా ఉంటారు. ఇక ఆర్ లెటర్ వారికి పర్సనల్ లైఫ్ బాగుంటుంది, మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు. పగడం వేసుకుంటే వీరికి ధైర్యం, శక్తి, సాహసాలు పెరుగుతాయి. కానీ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే హెల్త్ పరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆర్ లెటర్ వాళ్ళకి సండే, మండే ఇంకా వెన్స్డే చాలా అద్భుతమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఇక ఈ రోజుల్లో వీరు ఎటువంటి పనులు మొదలుపెట్టినా తిరుగు ఉండదు. ఇక ఆర్ లెటర్ వాళ్ళకి రెడ్ కలర్ చాలా బాగుంటుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, డివైన్ పవర్ని అట్రాక్ట్ చేస్తుంది, అంటే దైవిక శక్తిని ఆకర్షిస్తుంది. ఇక ఈ లెటర్ వాళ్ళు పగడపు ఉంగరాన్ని ధరిస్తే మంచిది. గ్రీన్ కలర్ని వీరు అవాయిడ్ చేస్తే మంచిది. ఎక్కువ రెడ్ కలర్ ఇంకా వైట్ కలర్ దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నించండి. మంచి శుభయోగాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా వారానికి ఒకరోజు ఏదైనా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం వల్ల మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఆర్ లెటర్ కలవారు సిచ్యువేషన్కి తగ్గట్టుగా వారిని వారు మార్చుకుంటూ ఉంటారు. అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వారు మౌల్డ్ చేసుకుంటారు. వీళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే సడన్గా కోపం వచ్చేస్తుంది. అయితే వీరికి కోపం ఎందుకు అంత త్వరగా వస్తుంది అంటే మీరు చాలా సెన్సిటివ్ అని చెప్పవచ్చు. వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువగానే ఉంటారు. కానీ వాళ్లతో సడన్గా మాట్లాడడం మానేస్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి గతంలో వీరిని ఎప్పుడైనా వాళ్ళు బాధపెట్టి ఉంటే దాన్ని గుర్తుపెట్టుకుని క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా దూరంగా ఉంచే పరిస్థితులు ఉంటాయి. అయితే వీరిని దూరంగా ఉంచడానికి కారణం ఏంటి అని ఎవరికీ ఏమీ చెప్పరు. కానీ వారితో కొంచెం మాటలు అనేవి తగ్గిస్తారు. ఆర్ లెటర్తో పేరు మొదలయ్యేవారు చాలా లాయల్గా ఉంటారు. అంటే వీరికి ఏ రహస్యం చెప్పినా 10 మందికి చెప్పేయడం వంటి పనులు అస్సలు చేయరు. వీరు అధికంగానే డబ్బులు సంపాదిస్తారు. కానీ ఎవరైనా వారి కష్టం వచ్చి చెప్పుకుంటే మాత్రం వెంటనే డబ్బులు తీసి ఇచ్చేస్తారు. సో చూశారు కదండి, ఆర్ లెటర్తో ఉన్న వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారికి ఎటువంటి కలర్స్ కలిసి వస్తాయి, ఎటువంటి స్టోన్ అయితే వీరికి మంచిది, ఏ రోజులు వీరికి అనుకూలంగా ఉంటాయి అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఆర్ అనే లెటర్తో తమ పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మర్చిపోకుండా వారితో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.